మమ బుద్ధయః పరం భావం అజానంతో మమ వ్యయమనుత్తమం. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తిస్వరూపదామోదర స్వామినితి నామినే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. जय श्री श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्री ప్రభుపాద की जय, శ్రీపాద గురు మహారాజ్ की जय. ఈ రోజు మనము భగవంతుణ్ణి శ్రీకృష్ణుని దేవాది దేవుడిగా ఎవరు అర్థం చేసుకోగలరు, ఎవరు అర్థం చేసుకోలేరు అనే దాని మీద మనం చర్చిద్దాము. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. ప్రభుజీ మ్యూట్ చేయలేదండి అందరినీ. చేయలే శంకర్ ప్రభుజీ. అందరూ తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. సో భగవంతుడు ఈరోజు మనకు భగవంతుడు 3 రూపాలుగా వ్యక్తమవుతారు. ఒకటి నిరాకార బ్రహ్మం, 2 పరమాత్మ స్వరూపం, 3 భగవంతుడి యొక్క స్వరూపం. మరి భగవంతుణ్ణి ఆ భగవత్ స్వరూపంగా ఎవరు అర్థం చేసుకోగలరు, ఎవరు అర్థం చేసుకోలేరు అనేది ఈరోజు మనం చర్చిద్దాము. నన్ను సంపూర్ణంగా ఎరుగని మందబుద్ధులు దేవాది దేవుడనైన నేను అంటే శ్రీకృష్ణుడు తొలుత నిరాకారుడనై ఉండి ఇప్పుడు రూపమును దాల్చితనని భావింతురు. అజ్ఞానవశమున వారు నాశరహితమును మరియు అత్యుత్తమమును అగు నా దివ్య భావమును ఎరగలేరు. ఈరోజు చాలా అంటే ఈ కంటిన్యూషన్ 20 నుంచి ఏదైతే దేవతారాధన ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో దాని పట్ల భగవంతుడు శ్రద్ధను కల్పించేవాడు కూడా భగవంతుడు. దేవతల పూజ చేస్తూ మన భౌతిక కోరికలను పొందాలనే మనకి ఏదన్నా ఆకాంక్ష అభిలాష ఉంటే అది కూడా తీర్చేట్టుగా భగవంతుడు చేస్తాడు. సో ఇక్కడ మరి అటువంటి కోరికలను ఎవరు కోరుతారు? లైక్ ఎగ్జాంపుల్ మనం అంటే భగవంతుడు మన యొక్క మనస్తత్వాలు, మన యొక్క గుణాలను బట్టి చెప్తున్నాడు. అంటే మనము ఈ మానవ జన్మలో కూడా 4 రకాలటువంటి ఆశ్రమాలు, 4 రకాలటువంటి వర్ణాలలో మనము పోస్టింగ్ చేయడం జరిగింది. అటువంటి దాంట్లో జన్మ తీసుకోవడం జరిగింది. దాంట్లో కూడా మళ్ళీ మనకు డివిజన్స్ అన్నట్టు లాస్ట్ లెవెల్లో కారణం గుణ సంగస్య సత్ అసత్ యోని జన్మసు. మనం ఇటువంటి మందబుద్ధి అనుకొని, అల్పబుద్ధి అనుకొని, తర్వాత ఉత్తమమైనటువంటి బుద్ధి అనుకొని, ఉత్తమ వంశంలో లేకపోతే వైష్ణవుల దగ్గర దాంట్లో బ్రాహ్మణ దాంట్లో అంటే కులంగా అనేది ఇక్కడ. సో బ్రాహ్మణ అంటే మనము ఈ సొసైటీకి తలమానిక అంటే భగవంతుని మనకు అందించేటువంటి భగవంతుడి యొక్క భక్తియుక్త సేవని అందించేటువంటి వాళ్ళు, నిత్యం భగవత్ సేవలో ఉండేటువంటి వాళ్ళు బ్రాహ్మణ. సో ఇక్కడ భగవంతుడు తప్పుగా భావించకండి. ఫలానా వాళ్ళు లైక్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు మనం మన పిల్లల్ని ఇంజనీరింగ్ ఆర్ యూనివర్సిటీ పంపిస్తాము. ప్రతి ఒక్కరు ఇంటర్మీడియట్ తర్వాత మంచి ర్యాంక్ రావాలనుకుంటారు, రాదు. వాళ్ళు కొంతమంది డొనేషన్ కట్టి కూడా సీట్ సంపాదించవచ్చు. అలా అని వాళ్ళు మొద్దులు కాదు. డొనేషన్ కట్టిన తర్వాత ర్యాంక్ రాకపోవచ్చు, తర్వాత ఇంజనీరింగ్లో టాప్ రావచ్చు, గోల్డ్ మెడల్ కూడా రావచ్చు. మరి ఇంజనీరింగ్లో ఇంటర్లో చాలా మంచి ర్యాంక్ వచ్చి దాంట్లో 3rd క్లాస్లో కూడా కొన్ని ఫెయిల్ కూడా అవ్వచ్చు. అంటే ఇక్కడ ఫెయిల్ అయిన వాళ్ళని ఏమంటారు? అక్కడ ఫెయిల్ క్యాండిడేట్ అంటారు.
సో, ఆ ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి? వాళ్ళ యొక్క బుద్ధిని సక్రమంగా ఉపయోగించలేదు అని. సో, కాబట్టి ఇక్కడ భగవంతుడు నన్ను సంపూర్ణంగా ఎరుగని మందబుద్ధులు దేవాది దేవుడనైన నేను తొలుత నిరాకారుడనై ఉండి ఇప్పుడు ఈ రూపం దాల్చదని భావిస్తారు. అంటే మన యొక్క ఇంటెలిజెన్స్ ప్రాపర్ డైరెక్షన్‌లో ఉపయోగించట్లేదు అంటే, మనము సాధు శాస్త్ర గురువుని పాటించినప్పుడు మనం భగవంతుని ప్రాపర్‌గా గుర్తించగలుగుతాము. ఈ మూడిటిని పాటించకుండా నీ సొంతంగా నువ్వు ఊహ ఊహించుకొని సో, ఇలా ఉండొచ్చు. లేకుంటే ఇందాక మనం అనుకున్నట్టుగా మన సంఘం అంతా గూడా వాళ్ళకి ర్యాంక్ రాలేదు. ఎంత ప్రయత్నం చేసినా టాప్ 80లో రాదు. వాళ్ళ ర్యాంక్ బట్టి ఎంత ప్రయత్నం ఇక్కడ లోకల్‌గా ఏదో కాలేజు వీడిని గూడా మోటివేట్ చేస్తారు. వీడుంటే చాలా ఇంటెలిజెంట్ మనకు గూడా బావుంటదని జెప్పేసి చేసుకున్నట్టుగా నిరాకారుడినై ఉండి సో, ఎవరైతే నిరాకారుడిగా భగవంతుని నిరాకారుడిగా వాళ్ళు ఆహ్, కొలుస్తున్నారో వాళ్ళ యొక్క లక్ష్యం నిరాకారుడో సో, సపోజ్ ఇతను తెలివిగల్లవాడు వాళ్ళ సాంగత్యం తీసుకున్నాడనుకోండి. అరే! అందరూ ఇదే అంటున్నారు కాబట్టి, మనం గూడా దీని సైడ్ వెళ్ళే అవకాశం ఉంది. వాళ్ళని భగవంతుడు అడ్రెస్ చేసి దే ఆర్ లెస్ ఇంటెలిజెన్స్ మందబుద్ధులు అని చెప్తున్నారు. సో, కొంతమంది పూర్వకాలం వాడి తెలివితేటలు ఎలా ఉన్నాయంటే, డాక్టరేట్ గూడా కొట్టగలుగుతాడు. కానీ కొంతమందికి స్తోమత లేక, ఫర్దర్ చదవలేక డిగ్రీతో ఆపేసి వాళ్ళు ఏదో చిన్న చితక జాబ్ చూసుకుంటారు. వీడు చాలా టాప్ ఇంటెలిజెంట్. వాడిని గూడా అక్కడే ఆపేసి, "ఏ లేదురా నువ్వు గూడా మా కంపెనీలో జాయిన్ అయిపో" అని జెప్పేసి అన్నారనుకోండి. వాడు గూడా యాక్సెప్ట్ చేస్తే దిస్ ఈస్ ద థింగ్ అన్నట్టు. తొలుత నిరాకరణై నన్ను అలా వాళ్ళు నా యొక్క ఉన్నత స్థితిని తెలుసుకోలేక ఇప్పుడు ఈ కృష్ణావతారం చూసి ఇలా దాల్చితినని అనుకుంటున్నారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళ యొక్క శాస్త్రం యొక్క జ్ఞానం సంపూర్ణంగా లేకపోవటము. శాస్త్రాన్ని బోధించేటువంటి ఆచార్యుడు వాళ్ళకు దొరకకపోవటము. అజ్ఞాన వశమున వాళ్ళు సో, ఇదంతా గూడా వాళ్ళ యొక్క అజ్ఞానానికి నిదర్శనము. వారు నన్ను నాశరహితం మరియు అత్యుత్తమునగు నా దివ్య స్వభావము. భగవంతుడి రూపమే లేదంటే ఇక నాశనం అనేది ఏముంటది? రూపం ఉంటుంది. ఆ రూపము నాశరహితము. తర్వాత అత్యుత్తమమైంది. భగవాన్ తత్వం అని చెప్తున్నాడు భగవంతుడు. నెక్స్ట్ భాష్యంలో చూద్దాం. దేవతలను పూజించువారు మందబుద్ధులు లేదా బుద్ధిహీనులని పైన వర్ణింపబడింది. చూడండి. నన్ను అబుద్ధయః మందబుద్ధులు. దానికి ప్రభుపాదుల వారు చాలా డీటెయిల్‌గా ఇచ్చారు. అబుద్ధయ అంటే బుద్ధి తక్కువ కలవారు లేకుంటే అంత లెస్ ఇంటెలిజెన్స్ మందబుద్ధులుగా తీసుకోవచ్చు. ఇక్కడ నిరాకారవాదులు కూడా అదే విధంగా వర్ణింపబడిరి. శ్రీకృష్ణ భగవానుడు తన సాకార స్వరూపమును అర్జునుని ఎదుట సంభాషిస్తున్నను నిరాకారవాదులు అజ్ఞానముచే దేవాది దేవుడు రూపరహితుడని వాదింతురు. చూడండి భగవంతుడే ప్రతి శ్లోకంలో ఇప్పుడు అర్జునుడు వెళ్లి కృష్ణుడి దగ్గర 2వ అధ్యాయము 7వ శ్లోకంలో ఆయన శరణాగతి పొందారు. రూపానికి శరణాగతి పొందాడా? రూప నిరాకారానికి శరణాగతి పొందాడా? భగవంతుడికి ఏమంటాడు? శిస్త శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం. నేను నీకు శిష్యుడను మరి శరణాగతుడను. దయచేసి నాకు ఉపదేశం కావించుము. ఇది పర్సన్‌కు దివ్య రూపానికి వెళ్లి శరణాగతి పొందాడు. అదే కంసుడు దేవకి వసుదేవుడిని పెళ్ళైన తర్వాత రథం మీద తీసుకెళ్తున్నాడు. సో, అక్కడ శబ్ద రూపంలో నిరాకారం, శబ్ద రూపంలో సౌండొచ్చింది. సో, దాన్ని నమ్మి ఆయన వాళ్ళిద్దరిని కారాగారంలో వేయటం ఇక్కడ విషయం వేరు. శబ్దం అంటే ఆకాశంలోంచి శబ్దం రాట్లేదు. స్వయం కృష్ణ భగవానుడు బోధిస్తున్నాడు. ఆ బోధనలో ప్రతీదీ తనకు అని అడ్రెస్ చేస్తూ బోధిస్తున్నాడు. లాస్ట్ 18.66లో భగవంతుడు ఏమన్నాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. త్వాం అహం త్వాం హ్మ్. అహం తాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అంటే తనను అడ్రెస్ చేస్తూ లేదు అక్కడ చెప్తున్నాడు అర్జునుడు ఒక్కడే ఉన్నాడు. అక్కడ కృష్ణుడు అనే వ్యక్తి లేడు అని అంటే ఇక మనం మూర్ఖత్వం. అర్థమైందా? సో, అది భగవంతుడి యొక్క ఫీచర్‌ని అలా చూయిస్తున్నా గూడా అజ్ఞాన రూపంలో అంతకుముందు లేకుండే ఈ రూపం వచ్చిందంటే మూర్ఖత్వం. ప్రతి అవతారంలో భగవంతుడు రామావతారంలో భగవంతుడు స్వయం
పర్సనల్ దివ్య రూపం. సో, అదేవిధంగా వామన అవతారం దివ్య రూపం. నృసింహ అవతారం దివ్యమైనటువంటి రూపం భగవంతుడు. మరి రూపం లేదు అంటే ఆయన ఆ దివ్యమైనటువంటి లీలలను చేయడం జరుగుతా ఉంది. ఆ రూపాన్ని తీసుకున్నాడు. తన భక్తులు ఎటువంటి రూపము కావాలంటే భక్తుల ఆనందం కొరకు భగవంతుడు ఆ లీలలు చేస్తా ఉంటాడు ఆ రూపంలో. తర్వాత ఈ సందర్భమున శ్రీ రామానుజాచార్యుల గురు పరంపరకు చెందిన పరమ భక్తుడైన శ్రీ యమునాచార్యులు. రామానుజాచార్యుల యొక్క గురు పరంపర ఏంటి? శ్రీ సాంప్రదాయం. ఆ సాంప్రదాయంలో రామానుజాచార్యుల యొక్క ఆ పరంపరలో ఉన్నటువంటి యమునాచార్యులు స్తోత్ర రత్నము 15 నుంచి ఈ శ్లోకాన్ని మనకు కోట్ చేస్తున్నారు. త్వాం శీల రూప చరితై పరమ ప్రకృష్టై సత్వేన సాత్వికతయా ప్రబలైశ్చ శాస్త్రై ప్రఖ్యాత దైవ పరమార్థ విదాం మత్తశై నైవాసుర ప్రకృతయ ప్రభవంతి బోద్ధుం. ప్రియమైన ఓ ప్రభు, వ్యాసదేవుడు మరియు నారదుడు వంటి భక్తులు నీవు దేవాది దేవుడవని ఎరిగి ఉన్నారు. వివిధ వేద వాంగ్మయ భాగములను అవగాహన చేసుకున్నట ద్వారా మానవుడు నీ దివ్య గుణ లక్షణములను, రూపములను, కర్మలను ఎరిగి నీవే దేవాది దేవుడవని గ్రహింపగలడు. కానీ రజస్తమో గుణములందున్న దానవులను, భక్తులు కాని వారును మాత్రము నిన్నెన్నడును ఎరగజాలరు. అట్టి భక్తిహీనులు వేదాంతమును, ఉపనిషత్తులను, ఇతర వేద వాంగ్మయ భాగములను గూర్చి గొప్ప నైపుణ్యంతో చర్చించినను దేవాది దేవుని అవగాహన చేసుకొనుట వారికి సాధ్యము కాదు. చాలాసార్లు మనం ప్రభుజీ మీ పరంపరలో ఇస్కాన్ వాళ్ళు ఎలా అంటారు? కాదు. ఇది శ్రీ సాంప్రదాయంలో ఉన్నటువంటి గొప్ప ఆచార్యుడు యమునాచార్యుల వారు చెప్తున్నారు. సో, మనకు ఇదే శ్లోకాన్ని అర్జునుడు 10.12లో కూడా చెప్తున్నారు. ఆ! అర్జునుడు 10.12లో భగవంతుని ఏ విధంగా సంబోధిస్తున్నారు? చతుశ్లోకి భగవద్గీత తర్వాత అర్జున ఉవాచ పరబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం. సో అర్జునుడు నీవు దేవాది దేవుడవు, పరంధాముడవు, పరమ పవిత్రుడవు, పరతత్వము, శాశ్వతుడవు, దివ్యుడవు, ఆది పురుషుడవు, అజుడవు, విభుడవు అని ఇవన్నీ కూడా నీ యొక్క గుణగణాలు. వీటిని మీరు చెప్పారు నాకు, నేను విశ్వసిస్తున్నాను. మీరిప్పుడు నాకు బోధించకంటే ముందు గూడా ఇదే విషయాన్ని నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు ఇటువంటి మహాత్ములందరూ గూడా ఇదే విధంగా మిమ్మల్ని స్తుతించారు అని చెప్తారు. ఇక్కడ వేరే పరంపర. మనం అనుకోవచ్చు ప్రభుజీ మన దాంట్లోనే. ప్రతి పరంపరలో గూడా భగవంతుని ఆ విధంగా స్తుతించవలసిందే. భగవంతుడి యొక్క రూపం, భగవంతుడి యొక్క తత్వం అటువంటిది. సో, కానీ కొంతమంది నిరాకారవాదులు వేద మంత్రాలను అద్భుతంగా వల్లిస్తా ఉంటారు. కానీ వాళ్ళు మాత్రం భగవంతుడి యొక్క భగవాన్ ఫీచర్‌ని ఈవెన్ పరమాత్మ ఫీచర్‌ని గూడా వాళ్ళు నమ్మలేని వాళ్ళు. అటువంటి వాళ్ళని చెప్తున్నారు. భక్తిహీనులు. భక్తి అనే పదం ఎప్పుడైతే ఉందో భగవంతుడిని ప్రత్యక్షంగా సేవించడము. అది సంపూర్ణమైనటువంటి శరణాగతితో కూడుకున్నటువంటి భక్తియుక్త సేవ. కానీ వాళ్ళు వల్లిస్తా ఉంటారు. ప్రజలను మెస్మరైజ్ చేసేట్టుగా వాక్చాతుర్యంతో వాళ్ళు తప్పుదోవ పట్టిస్తా ఉంటారు. గొప్ప నైపుణ్యంతో. కానీ వాళ్ళు భగవంతుడిని ప్రాపర్‌గా అర్థం చేసుకోవడము సాధ్యము కాదు అని నెక్స్ట్. కేవలం వేదాంతాధ్యయనం ద్వారా దేవదేవుడు తెలియబడడు. సో, ఈ 5.33 వేదాల యొక్క అధ్యయనం వల్ల బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. ఎవరన్నా 5.33 మన పెద్ద బుక్‌లో ఉంటది. దాంట్లో మీనింగ్ ఉంటే చదవండి. వేదాంత యొక్క చర్చ, పారాయణము దాంతో భగవంతుడు అర్థం కాడు అని చెప్తాడు. దేవాది దేవుని కృప చేతనే అతనిని ఎరగగలుగుదుము. కనుకనే దేవతలను పూజించు వారే కాకుండా కృష్ణ చైతన్యం అనున్నది ఏమాత్రము లేక కేవలం వేదాంత చర్చ మరియు వేద వాంగ్మయమును గూర్చిన ఊహాగానాలతో నిమగ్నులై ఉండువారు కూడా మందబుద్ధులేననియు ఈ శ్లోకమును స్పష్టంగా తెలుపబడింది. 2 రకాల వ్యక్తులు మందబుద్ధులు. ఒకటి
దేవతలను పూజించేవారు, 2 నిరాకారవాదులు లేదంటే శుష్క వేదాంతాన్ని చాలా బ్రహ్మాండంగా వల్లిస్తారు. కానీ భగవంతుణ్ణి దేవాది దేవుడిగా, కృష్ణ భగవానుడిని దేవాది దేవుడిగా వాళ్ళు స్వీకరించలేరు. వాళ్ళు విశ్వసించలేరు. అటువంటి వాళ్ళను మందబుద్ధులుగా చెప్పడం అంటే ఇక్కడ మీరు దేవతలను వర్షిప్ చేసేవాళ్ళు, వాళ్ళు ఏదో అపరాధంగా గ్రహించకండి. మనకి ఇందాక మరి అదైతే నాకు చాలా సూటబుల్ ఎగ్జాంపుల్ అనిపించింది. మానవ హరే జన్మ కృష్ణ గురూజీ 5.33 అన్నారు కదా బ్రహ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. సో, కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. బ్రహ్మదేవుడిది. ఆయన సుప్రీం అంటే ఆథరైజేషన్‌లో సుప్రీం ఆథరైజేషన్. ఆయన్ని మించిన మిగతా వాళ్ళంతా ఈ క్రియేషన్‌లో ఆయన ద్వారా వచ్చిన వాళ్ళే. నారదుడు, అసలు ఎవరైనా కూడా ఆయన తర్వాత వచ్చిన వాళ్ళే. కాబట్టి అటువంటి బ్రహ్మదేవుడే చెప్తున్నాడు. భగవంతుడు ఉత్తి వేదాధ్యయనంతో మనకు భగవంతుడిని అర్థం చేసుకోలేము, గుర్తించలేము. భగవంతుడి రూపాన్ని మనం ఆల్రెడీ నిన్న చర్చించాము. బ్రహ్మ విమోహన లీలలో ఈరోజు ఇంద్రుడి యొక్క గర్వభంగనం. సో, దేవతలు కూడా భగవంతుని లీలను అర్థం చేసుకోవాలి. కేవలము ఎవరు అర్థం చేసుకోగలరు? కేవలం భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు మాత్రం. ఎవరి ద్వారా? గురు పరంపరలో గురువుగారి యొక్క కృప. గురు కృప అంటే భగవత్ కృప. వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలరు. అట్టి వారికి భగవత్ స్వరూపము అవగతం చేసుకున్నట్టు సాధ్యము కాని విషయము. కాబట్టి ఆ ఉట్టి శాస్త్ర అధ్యయనము వితౌట్ శ్రవణము, వితౌట్ సాధు శాస్త్ర గురు, ఈ ముగ్గురి యొక్క కృప లేనిది ఎవ్వరు కూడా అర్థం చేసుకోలేరు అని మనం చెప్తున్నారు. పరతత్వం అనేది నిరాకారం అనే భావనలో ఉన్నవారు అబుద్ధయ అని వర్ణింపబడిరి. అనగా వారు పరతత్వపు సర్వోన్నత రూపమును ఎరగని వారని భావం. ఆధ్యాత్మిక అనుభూతి అనున్నది నిరాకార బ్రహ్మానుభూతితో ఆరంభమై పిదప పరమాత్మ అనుభూతికి పురోగమించుననియు. కాని పరతత్వపు చరమ అనుభూతి శ్రీకృష్ణ భగవానుడే అనియు శ్రీమద్ భాగవతము 1.2.11 నందు తెలుపబడింది. భాగవతంలో కూడా దీనికి వివరణ ఇచ్చారు. సో, భాగవతం ఎవరిదైనా మొదటి స్కందం ఉంటే ఆధునిక నిరాకారవాదులు మరింత మందబుద్ధులై ఉన్నారు. ఎందుకనగా శ్రీకృష్ణుని దేవాది దేవుడని ప్రత్యేకించి పలికినట్టి తమ పూర్వ ఆచారులైన శ్రీపాద శంకరాచార్యుల వారిని కూడా వారు అనుసరింపరు. కనుకనే నిరాకారవాదులు శ్రీకృష్ణుని నిజతత్వమును ఎరగజాలక అతనిని దేవకీ వసుదేవుల పుత్రుడనియో, రాకుమారుడనియో, లేక శక్తివంతుడైన జీవుడనియో భావింతురు. ఇట్టి భావన కూడా భగవద్గీత 9.11 యందు అవజానంతి మాం మూఢ మానుష్యం తను ఆశ్రితం, మూర్ఖులు మాత్రమే నన్ను సాధారణ మానవునిగా భావింతురు అని ఖండింపబడింది. సో, భగవంతుడు తనని ఆయనదే ఈ సృష్టి అంతా కూడా. ఈ సృష్టిలో ఎటువంటి రకరకాల జీవులు ఉన్నారు అనేది ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం పోలీసులోనే ఎన్నో వింగ్స్ ఏర్పాటు చేస్తుంది. మిలిటరీలోనే మనకు తెలిసి త్రివిధ దళాలు, దాంట్లో కూడా సపోజ్ మిలిటరీ ఆర్మీలో కూడా ఎన్నో వింగ్స్ ఉన్నాయి. నేవీలో కూడా ఎన్నో వింగ్స్ ఉండొచ్చు. అలానే భగవంతుడు ఈ సృష్టి ఎట్లయితే ప్రభుత్వ సృష్టిలో ప్రతి డిపార్ట్మెంట్ డిఫరెంట్ ఎలానో ఈ యొక్క 84 లక్షల జీవకోటిలో రకరకాల విభాగాలు ఉంటాయి. దాంట్లో భగవంతుడు తనను స్వయంగా అర్థం చేసుకునే వాళ్ళు ఏ కేటగిరీకి అంటే యాజ్ ఇట్ ఈస్ గా కృష్ణ భగవానుడు సచ్చిదానంద స్వరూపుడు అని అర్థం చేసుకునే వాళ్ళు కేవలం శుద్ధ భక్తులు మాత్రం అర్థం చేసుకోగలుగుతారు. దీంట్లో కూడా వీళ్ళు భగవంతుడికి రూపము లేదు అని భక్తి చేసే వాళ్ళు కూడా భక్తులే. కానీ వాళ్ళు మోస్ట్లీ జ్ఞానముతో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ఆ జ్ఞానంతో జ్ఞానుల యొక్క లక్ష్యము నిరాకార బ్రహ్మానుభూతి. తర్వాత ధ్యాన యోగుల యొక్క చరమ లక్ష్యము పరమాత్మానుభూతి. భక్తుల యొక్క చరమ లక్ష్యము భగవంతుడి యొక్క అనుభూతి. ఎవరికైనా దొరికిందా? భగవాన్ అనుభూతిని భగవంతుడు వ్యక్తపరుస్తారు. సో, ఎవరైతే ఇంకా మూఢులు 9.11 ప్రకారము భగవంతుని అర్థం చేసుకోలేరు. భగవంతుని సామాన్యులాగా భావిస్తూ ఉంటారు. లేదంటే కొంచెం ఇటువంటి చాలా ఎక్స్ట్రాడినరీ ఎవరైనా రాక్షసుని కొంచెం ఎక్కువ బలం ఉండొచ్చు. ఆ విధంగా కంపేర్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. సత్యమేనమనగా భక్తియుక్త సేవ చేయకుండా
మరియు కృష్ణ చైతన్యమును పెంపొందించుకొనకుండా ఎవ్వరును శ్రీకృష్ణుని ఎరుగజాలరు. ఈ విషయంలో శ్రీమద్ భాగవతం 10.14.29లో చెప్పడం జరిగింది. అతాపి తే దేవ పదాంబుజద్వయ ప్రసాదలేశానుగృహీత ఏవహి జానాతి తత్వం భగవన్ మహిమ్నో నచాన్య ఏకో అపి చిరం విచిన్వన్. ఏ ప్రభు, నీ పాదపద్మంలో కృప లేశ మాత్రము లభించును మానవుడు నీ స్వరూప గొప్పతనమును అవగాహన చేసుకొనగలడు. కానీ దేవాది దేవుడవైన నిన్ను అవగతం చేసుకొనుటకు కేవలం ఊహాగానములు మాత్రమే చేయువారు అనేక సంవత్సరములు వేదాధ్యయనము కావించినను నిన్ను ఎరగజాలరు. కేవలము ఊహాగానములచే గాని వేద వాంగ్మయ భాగములను చర్చించుటచే గాని ఎవ్వరునూ దేవాది దేవుడైన శ్రీకృష్ణుని గాని అతని నామరూప గుణములను గాని గ్రహింపజాలరు. సో కాబట్టి ఇది భగవంతుడే భాగవతం. మరి భగవంతుడే చెప్పాడంటే భాగవతాన్ని ఎవరు రాశారు? స్వయంగా వేదవ్యాసుల వారు రచించాడు. మరి వేదవ్యాసుల వారు చెప్తున్నారంటే అది భగవంతుడి యొక్క వాక్కు. కాబట్టి భగవంతుణ్ణి కేవలం ఒక స్వాధ్యాయం ఏదో పారాయణం లాగా అధ్యయనం చేస్తే భగవంతుణ్ణి అర్థం చేసుకోలేరు. జ్ఞానం వస్తుంది, కానీ ఎప్పుడైతే ఆ జ్ఞానంతో పాటు భక్తి ఆచరణ, మనం ఇప్పుడు భగవద్గీతలో సింపుల్ ఎగ్జాంపుల్ 3.13లో మనకు చెప్పారు, భగవంతుడు స్వయం ప్రకటితం చేశాడు. 3.13 శ్లోకం ఏంది? భగవద్గీత 3.13 యజ్ఞశిష్టాశినస్సంతో ముచ్యంతే సర్వ కిల్బిషై పుంజతే తే త్వగం పాప ఏ పచంతి ఆత్మ కారణ. భగవంతుడు చెప్తున్నాడు ఇది. సో యజ్ఞంలో అర్పించినటువంటి ప్రసాదాన్ని తీసుకోవడం మానవుల యొక్క ధర్మం. యజ్ఞశిష్టాశినస్సంతో ముచ్యంతే సర్వకి. సో వాళ్ళు ఒకవేళ ప్రసాదాన్ని మాత్రమే తీసుకుంటే ఎటువంటి పాపాలు వాళ్ళని అంటవు. ఒకవేళ వాళ్ళు నైవేద్యం అంటే భగవంతుడికి సమర్పించినటువంటి ఆహారాన్ని భుజిస్తే ఏమవుతుంది అంటున్నాడు? పాపాలను భుజించిన వాడు. ఇది భగవంతుడు ఫార్ములా ఇచ్చాడు. మరి పాటిస్తారా లేదా అనేది మన ఇష్టం. సో పాటిస్తే ఆ జ్ఞానాన్ని ఆచరించినట్టు, పాటించకపోతే జ్ఞానాన్ని ఆచరించినట్టు. నెక్స్ట్ మరి భగవంతుడు యజ్ఞంలో అర్పించి ఏం అర్పించాలని అక్కడ చెప్పలే కదా ప్రభుజీ. ఎక్కడ చెప్పారు? దేన్ని అర్పిస్తే, ఏ విధంగా అర్పిస్తే నేను తీసుకుంటాను అని. పత్రం 9వ అధ్యాయము 26వ శ్లోకంలో మనకు చెప్పడం జరిగింది. ఏంటో శ్లోకం? పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయశ్యతి తదహం భక్తి ఉపకృతం అశ్నామి ప్రేతాత్మనః. ఇది కూడా జ్ఞానం. భగవంతుడు జ్ఞానం బోధించాడు. మరి అది మనం ప్రాక్టికల్ అప్లికేషన్. అక్కడనేమో యజ్ఞంలో అర్పించమన్నాడు. ప్రభుజీ మాకు తెలియదు కదా. తెలియదు అనుకోండి. ఇక్కడ కూడా ఎవరైనాను నాకు 2 ప్రేమతో భక్తితో పత్రాన్ని కానీ పుష్పాన్ని కానీ ఫలంను కానీ తోయాన్ని కానీ అంటే జలంని కానీ అర్పించో దాన్ని నేను స్వీకరిస్తాను అని చెప్పాడు. సో ఇక్కడ మనము ఎందుకు ఇవి ఎగ్జాంపుల్ చెప్తున్నంటే, వేద మంత్రాలు లేకుంటే చర్చిస్తారు, ప్రాక్టికల్ అప్లికేషన్ లేదనుకోండి, లాభం ఏముంటుంది? భగవంతుడు అర్థమవుతాడా? దానికి మనకు భాగవతంలో స్పెషల్లీ కృష్ణ బుక్ లో ఒక లీల వస్తుంది. వేద మంత్రాలను యజ్ఞం చేస్తా ఉన్నారు, కానీ భగవంతుని గుర్తించరు. ఎటువంటి జ్ఞానం లేనటువంటి ఎవరు భగవంతుని గుర్తిస్తారు, సేవిస్తారు? బ్రాహ్మణ పతి వండర్ఫుల్ ఎగ్జాంపుల్. బ్రాహ్మణులు వేద పండితులు అక్కడ యజ్ఞం చేస్తా ఉన్నాడు. యజ్ఞం ఎవరి ప్రీత్యర్థం? యజ్ఞ పురుషుడు భగవంతుడి ప్రీత్యర్థం. అక్కడ భగవంతుని ఆహ్వానించినప్పుడు భగవంతుడు స్వయంగా ప్రకటితమైన వచ్చాడు. సో వాళ్ళ యొక్క యజ్ఞ ప్రసాదాన్ని స్వీకరించడానికి. కానీ ఆయనని గోపబాలుడుగా చూసి ఆయనకి ఇవ్వకుండా వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. అని అదే వాళ్ళు భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలను స్మరించట్లేదు. ఏదో అది మొక్కుబడిగా మంత్రాలను చేస్తారు, కానీ వాళ్ళ పత్నులు నిత్యమునే వింటున్నారు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వ్రజ గోపికల ద్వారా విని వాళ్ళు కూడా స్మరిస్తున్నారంట. మాకెప్పుడు అదృష్టం దొరుకుతుంది భగవంతుని కలిసే అదృష్టం? భగవంతునికి గోపికలకు ప్రతిరోజు దొరుకుతుంది భగవంతునికి సేవ చేసేది, కానీ మాకు దొరకట్లేదే అని వాళ్ళు పాపం భగవంతుని వేడుకుంటే
వాళ్ళ స్వస్థలతో చేసినటువంటి ప్రసాదాన్ని స్వీకరించడానికి భగవంతుడు రావడం జరిగింది. ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం. అర్థమైందా? సో, అక్కడ వాళ్ళకి ఏమీ జ్ఞానం లేదు. వేద జ్ఞానం లేదు. కానీ భగవంతుడు వాళ్ళని అనుగ్రహించాడు. తర్వాత భక్తియుక్త సేవ ద్వారానే మానవుడు దేవాది దేవుని అవగాహన చేసుకోనగలడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అను మహామంత్ర జప కీర్తనలతో ప్రారంభమగు కృష్ణ చైతన్యం నందు మానవుడు పూర్తిగా నెలకొన్నప్పుడే దేవాది దేవుడైన శ్రీకృష్ణుని అవగతం చేసుకొనగలడు. భక్తిహీనులైన నిరాకారవాదులు శ్రీకృష్ణుని దేహము పాంచభౌతికమనియు మరియు అతని లీలలు రూపము అతనికి సంబంధించిన సమస్తము మాయ అనియు పలుకుదురు కనుకనే అట్టి నిరాకారవాదులు మాయావాదులని పిలువబడుదురు. వాస్తవమునకు పరతత్వం వారు ఎరగజాలరు. కాబట్టి చాలాసార్లు మాయావాదులు అంటే మన గ్రూప్ లో కూడా ఇదేంటి ప్రభుజీ మీరే ఈ పదాన్ని ఉపయోగిస్తున్నారు మన దాంట్లో అనుకుంటారు. వాళ్ళంతా కూడా ఆ భగవంతుడి రూపము ఎవరైతే ఆ భగవంతుడి యొక్క సచ్చిదానంద స్వరూపాన్ని భగవాన్ తత్వాన్ని నమ్ముతూ భగవంతుడి యొక్క శ్రీ విగ్రహాన్ని సేవిస్తూ ఉంటారో వాళ్ళు నమ్మరు. వీళ్ళంతా అదంతా మాయ, వీళ్ళకు భ్రమ కలుగుతుంది కాబట్టి అవసరం లేదు. సో భగవంతుడికి ఆకారమే లేనప్పుడు వీళ్ళు సొంతంగా ఆకారాన్ని క్రియేట్ చేసుకొని సో వీళ్ళు మాయలో ఉన్నారు కాబట్టి ఆకారాన్ని పూజ చేస్తున్నారని వాళ్ళు అనుకుంటారు. ఎవరైతే భగవంతుడి యొక్క భగవాన్ ఫీచర్ ని తత్వాన్ని మాయ అనుకుంటారో చైతన్య మహాప్రభు చెప్పారు మన ఆచార్యులు అటువంటి నిరాకారవాదులని మాయావాదులుగా చైతన్య మహాప్రభు చెప్తున్నారు అన్నట్టు. తర్వాత కామైస్తైర్హృత జ్ఞానః ప్రపద్యంతే అన్య దేవత మోహంతో కూడిన కోరికలచే అందులైన వారే వివిధ దేవతలను శరణు పొందుదురు అని 20వ శ్లోకము స్పష్టంగా తెలుపుతున్నది. దేవాది దేవునితో పాటు వివిధ లోకములు కలిగిన ఇతర దేవతలు కలరనియు మరియు దేవాది దేవుడు కూడా దివ్య లోకమును కలిగి ఉన్నాడని అంగీకరింపబడింది. 23వ శ్లోకమున తెలుపబడినట్లు దేవాన్ దేవయజో యాంతి మద్భక్త యాంతి మామపి అనగా దేవతలను పూజించువారు దేవతల లోకములనే చేరుదురు, కృష్ణ భక్తులు కృష్ణ లోకమును చేరుదురు. ఇది ఇట్లు ఇంత స్పష్టంగా తెలుపబడి ఉన్నను మూర్ఖులైన నిరాకారవాదులు శ్రీకృష్ణ భగవానుడు రూపరహితుడనియు ఈ రూపములన్నీను కాల్పనికములనియు వాదించుచుందురు. గీతాధ్యయనం పిమ్మట దేవతలు మరియు వారి లోకములు నిరాకారములనే భావన ఎట్లు కలుగును. కనుకనే నిశ్చయంగా దేవతలు గాని శ్రీకృష్ణ భగవానుడు గాని నిరాకారులు కాదు. వారందరూ సాకార రూపమును కలిగి ఉన్నట్టు వారే. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు తన స్వీయ లోకమును కలిగి ఉన్నట్లే దేవతలను తమ తమ లోకములను కలిగి ఉన్నారు. సో ఒకవేళ దేవతలకు లోకాలు లేనట్టయితే సో ఈ 14 లోకాలు ఈ బ్రహ్మాండము అనేది అబద్ధం అవుతుంది. మరి లోకం ఉన్నప్పుడు సపోజ్ అన్ని లోకాలు నిరాకారమైనప్పుడు ఈ లోక డివిజన్స్ ఏముంటది? ఫైదా ఏముంటది? ఆ లోకం ఉంటుంది. లోకంలో జీవులు ఉంటారు. వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ వేరే ఉంటుంది. వాళ్ళ యొక్క జీవించే విధి విధానాలు ఫెసిలిటీస్ వేరే ఉంటాయి. పైనకి వెళ్ళిన కొద్దీ అప్పర్ ప్లానెట్స్ వెళ్ళిన కొద్దీ ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క విధమైనటువంటి సదుపాయాలు, ఒక్కొక్క విధమైనటువంటి వ్యక్తులు వివిధ శక్తులతో వివిధ గుణాలతో కలిగి ఉంటారు. ఇవంతా కూడా మనం పూర్వకాలము మన ఇండియాని మొట్టమొదటిగా కనుక్కున్నప్పుడు ఎవరు కనుక్కున్నారు ఇండియాని? వాస్కో డి గామా. ఆయన అంతకుముందు మరి ఇండియా ప్రపంచానికి పరిచయం లేదు. అప్పుడు మనని ఏమని పేరు పెట్టాడు ఆయన? ఆయనకు తోచింది ఫలానా వాళ్ళు అన్నాడు. ఆయనకు తోచింది. అట్లనే ఏదైనా కనుక్కున్నప్పుడు అంతవరకు మనకు ఒకరికొరకు సత్సంబంధాలు లేవు. అర్థమైందా? మనం చూడనంత మాత్రాన ఇప్పుడు ఆయన కనుక్కున్నాడు కాబట్టి చెప్పాడు. సో ఇప్పటికి కూడా చాలా ఇంటీరియర్ లో కొన్ని ప్రదేశాలని వాళ్ళు ఈ ప్రపంచంతో కలవని ప్రదేశాలు కూడా అడవుల్లో జీవిస్తా ఉన్నాయి. అంటే ప్రపంచం లేదనే. కాబట్టి మనము చూడనంత మాత్రాన మనం నమ్మలేమంటే మన మూర్ఖత్వం. ఇప్పుడు నేను అమెరికా వెళ్ళలేను, నేను చూడలేను అంటే ఈ రోజు టెక్నాలజీ పెరిగింది కాబట్టి అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి వీడియోలో చూడొచ్చు.
కానీ ఈ టెక్నాలజీ రాకముందు ఎలా ఉందో ఏంటో. ఆ లెటర్‌లో ఏం రాసి పంపిస్తారు? అంటే ఫోటోలు పంపించేవాళ్ళేమో. ఫోటో గూడా లేనప్పుడు అక్కడ ఉందా? లేదా? ఎట్లా ఉందనేది చెప్తే విని నమ్మటమే. ఇది గూడా మనకు శాస్త్రాన్ని అంటే ఈ శాస్త్రం గూడా మనకు భగవంతుడు ప్రామాణికమైనటువంటి శాస్త్రాన్ని మరి అది ఎవరు రచించింది? ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుల యొక్క రచనల ద్వారా మనం స్వాధ్యయనము మరియు శ్రవణం ద్వారా తెలుసుకొని ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు మన జీవితాన్ని నడిపిస్తూ ఉండాలి. కనుక పరతత్వము రూపరహితము మరియు అతనికి రూపమనున్నది ఆపాదింపబడినదని చెప్పు మాయావాదము ఎన్నటికీ సత్యము కానేరదు. ఇది ఆపాదింపబడినది కాదని ఇక్కడ స్పష్టంగా తెలుపబడింది. దేవతల రూపములు మరియు దేవాది దేవుని రూపమును వేరువేరుగా ఒకే సమయమున స్థితమై ఉన్నవనియు మరియు శ్రీకృష్ణుడు సచ్చిదానంద విగ్రహుడనియు శాశ్వతము జ్ఞానము ఆనందపూర్ణము భగవద్గీత ద్వారా మనము స్పష్టంగా తెలుసుకోగలము. పరతత్వము సహజంగా ఆనందమయ అనగా ఆనందమయమనియు మరియు అది అపరిమిత కళ్యాణ గుణములకు నిధి అనియు వేదములు నిర్ధారించుచున్నవి. ఆనందమయోభ్యాసాత్ అని బ్రహ్మసూత్రములందు కూడా నిర్ధారింపబడింది. భగవానుడు తాను అజుడు అంటే పుట్టుక లేనివాడు అని గీతలో చెప్పినను అతడు అవతరించుతూనే ఉండును. ఈ సత్యములన్నింటినీ మనము భగవద్గీత నుండి అవగాహన చేసుకునవలెను. వాస్తవమునకు ఏ విధంగా దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు రూపరహితుడని చెప్పబడునో మనకు అవగతం కాని విషయం కనుకనే పరతత్వమునందు కాల్పనిక రూపము ఆపాదింపబడునని పలుకు అద్వైతుల వివర్తవాదము గీతా వాక్యముల అనుసరించి సత్యము కాదు. పరతత్వమైన శ్రీకృష్ణ భగవానుడు దివ్య రూపము మరియు దివ్య గుణములను కలిగి ఉన్నాడని ఇక్కడ స్పష్టంగా తెలుపబడింది. సో భగవంతుడు ఎన్నో లీలల్లో ఆ దేశకాల పరిస్థితులు దానికి తగ్గట్టుగా ఇప్పుడు హిరణ్యకశిపు కోరిక కోరాడు బ్రహ్మదేవుడితో. సో మరి ఆయనకు మృత్యువు ఫలానా రూపంలో కావాలి. ఆ రూపంలో భగవంతుడు అవతరిస్తాడు తన భక్తుల్ని రక్షించడానికి కొరకు. సో కాబట్టి రావణాసురుడు కూడా కేవలం మానవ రూపంలో ఉన్నటువంటి వాడితో మాత్రమే మృత్యు ఉంది. సో భగవంతుడు అందుకొచ్చే రామచంద్రుడు ప్యూర్లీ మానవ రూపాన్ని ధరిస్తాడు. అంటే ఆ శరీరం మళ్ళీ భగవంతుడిది మానవ శరీరం కాదు. అది కూడా దివ్యమైనటువంటి శరీరము. రామచంద్రుడు ఎక్కడ కూడా డిస్క్లోజ్ చేయడు నేను భగవంతుడు అని చెప్పేసి. సో కాబట్టి భగవంతుని మనం అర్థం చేసుకోవాలంటే కేవలము భగవంతుడి కృప ద్వారానే. భగవత్ కృప ఎట్లా దొరుకుతుంది? భగవంతుడి యొక్క సాధువుల ద్వారా గురువు ద్వారా శాస్త్రాన్ని శ్రవణం చేసినప్పుడు ఆ శ్రవణ రూపంలో మనకు భగవత్ కృప దొరుకుతుంది. భగవంతుడు హృదయంలో రివీల్ చేస్తాడు. హృదయంలో ఉన్న పరమాత్మ మన యొక్క మాయా మోహాన్ని తొలగిస్తాడు. ఎప్పుడైతే మనం శ్రవణం చేస్తామో భగవంతుడి నామాన్ని చేస్తామో దాని ద్వారా భగవంతుని అర్థం చేసుకోగలుగుతాము. భగవంతుడి యొక్క నిజ స్వరూపాన్ని చూడగలుగుతాం. ఒక రిపోర్టర్ ప్రభుపాదుల వారికి మీరు కృష్ణుడిని చూస్తారంటే ఎస్ నేను చూస్తాను. మరి మాకు కనబడట్లేదంటే మీకు చూసే కళ్ళు లేవు. నేనైతే చూస్తున్నాను. నాకు స్వయం భగవంతుడే కనబడుతున్నాడు అని చెప్పేసి. ఆయన మాట్లాడతాడు. ఎస్ కృష్ణుడు నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పాడు. మరి భగవంతుడితో ఆ విధంగా చూసి ప్రత్యక్షంగా మాట్లాడాలంటే మనం కూడా ఆ స్థితికి ఎదగాలి. సింపుల్ లాజిక్. ఎవరైనా మూగవాడితో మనం మాట్లాడాలంటే మనం ఆ మూగ భాష నేర్చుకోవాలి. వాడైతే మనది నేర్చుకోలేడు పాపం ఆయనకి. ఎందుకంటే భగవంతుడు ఇచ్చినటువంటి పనిష్మెంట్ అనుకోవచ్చు, ఇంకేదైనా అనుకోవచ్చు. ఆయన మాటలు రావాలంటే చాలా కష్టం అనుకోవచ్చు. కానీ మనం ఆయన లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. ఈవెన్ కొంతమంది పక్షుల లాంగ్వేజ్ కూడా నేర్చుకుంటూ ఉంటారు. పక్షులు మన లాంగ్వేజ్ నేర్చుకోలేవు. సో యూ కెన్ లెర్న్ ద బర్డ్స్ లాంగ్వేజ్. అటువంటప్పుడు భగవంతుడు మానవుడికి అంత గొప్ప శక్తి ఇచ్చినప్పుడు మనం భగవంతుని చూడడానికి కూడా మనం ఈ కళ్ళని సర్జరీ చేసుకోవచ్చు. భగవంతుడితో మనం మాట్లాడొచ్చు. దేని ద్వారా మనము శుద్ధ భక్తుల యొక్క కృప ఉంటే వాళ్ళ యొక్క ఆశీస్సులతో ప్రేమాంజన చరిత భక్తి విలోచన కేవలం భక్తి అనే ఆయింట్మెంట్ ద్వారా మనము ఈ కళ్ళతో చూడొచ్చు. తర్వాత ఆ భక్తి యొక్క
నామ సంకీర్తన ద్వారా భగవంతుడితో భగవంతుడు దాన్నేమంటారు? కీర్తన ప్రియుడు. భగవంతుడు కథాప్రియుడు. సో, భగవంతుడికి కథామృతం అంటే ఇక్కడ గూడా సాక్షాత్ రాధారమణుడు భగవంతుడి యొక్క ఆయన యొక్క కథామృతాన్ని, ఆయన బోధల్ని ఆయన ఎంత ఆనందంతో వింటున్నాడు. యూ కెనాట్ ఇమాజిన్. అందుగురించే భగవంతుడిని చూసుకుంటూ కథామృతం బోధించడానికి ప్రయత్నం చేస్తా ఉంటారు. ఆయన దివ్యమంగళ స్వరూపాన్ని చూసుకొని. సో, వెనక గూడా రాధా మాధవ్ ఉన్నారు. సో, అష్టసఖి బృందం ఉన్నారు. జై బోలో రాధా మాధవ్ की जय, राधारमण लाल की जय, ग्रंथराज श्रीमद् भगवद गीता की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय, समावित भक्त वृंद की जय।